హెచ్సీఏ అక్రమార్కులపై కొరడా ఝళిపించిన సిఐడి దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది. హెచ్సీఏలో వేళ్లోనుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి నిందితులని కస్టడీకి తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్సీఏ సీఈఓ సునీల్, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితా యాదవ్ ని 6 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. హెచ్సీఏ క్లబ్స్ లో అవకతవకలు, గత హెచ్సీఏ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సిఐడి ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. హెచ్సీఏకు వచ్చిన నిధులు, వాటి ఖర్చు చేసిన విధానంపై సిఐడి లోతైన విచారణ జరిపే అవకాశం ఉంది. వీరిని విచారిస్తే హెచ్సీఏలో జరిగిన అవకతవకలకి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A2గా ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ ని తప్ప మిగిలిన అధికారులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకి చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పరారు కావడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు. దేవరాజ్ అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేయగా అరెస్టు సమాచారాన్ని ముందుగానే దేవరాజ్ కి చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సిఐడికి చిక్కలేదు. సిఐడి సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు గాను సిఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఈ దేవరాజ్ కోసం గాలింపు ఎంతవరకు వచ్చింది అని ఈ విచారణ ఎలా జరగబోతోంది? అయితే ఇవాళ మధ్యాహ్నం చెర్లపల్లి జైలు నుండి హెచ్సీఏ నిందితులను సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఇక్కడ రెడ్ హిల్స్లో ఉన్నటువంటి సిఐడి ఆఫీస్ ఏదైతే ఉందో లోపల హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం 5 నిందితులను కూడా ఇదే సిఐడి కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా పలు అంశాలు, కేవలం శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా ఐపీఎల్ టికెట్స్ వ్యవహారం, అట్లాగే బీసీసీఐ నుండి వచ్చినటువంటి నిధుల వ్యవహారం, ఈ అన్నిటి అంశాలకు సంబంధించినటువంటి విచారణ సిఐడి అధికారులు జగన్మోహన్ రావు నుండి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే గత 2 years క్రితం జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఆ ఎన్నిక సైతం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. అతడి ఎంట్రీ, హెచ్సీఏలో అతడి ఎంట్రీనే పలు అక్రమాలకి దారి తీసింది అనేటువంటిది ప్రధాన అభియోగం. సో హెచ్సీఏకి ఎంటర్ కాకముందు గతంలో హ్యాండ్బాల్ తెలంగాణ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు అనూహ్యంగా హెచ్సీఏలోకి ఎలా ఎంటర్ అయ్యారు అనేటువంటి దానిపైన ఇప్పుడు అధికారులు జగన్మోహన్ రావు నుండే స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి హెచ్సీఏలో పార్ట్నర్షిప్ ఉంది. సో దాంట్లో భాగంగానే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ని అడ్డం పెట్టుకొని ఆ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాజీ మంత్రి కృష్ణా యాదవ్కి సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్. సో ఎందుకు ఎంట్రీ కావాల్సి వచ్చింది, దీనికి కృష్ణా యాదవ్కి సంబంధించినటువంటి కొడుకు కోడలు ఏ విధంగా సహకరించారు, అసలు వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రావుకి సపోర్ట్ చేశారు, సో దీని ద్వారా వీళ్ళు ఎలాంటి ప్రాఫిట్ పొందారు అనేటువంటి వివరాలను హెచ్సీఏ సిబ్బందిని ఇప్పుడు సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో 6 days పాటు కూడా కస్టడీలో ఈ అన్ని అంశాలను కూడా సిఐడి అధికారులు వీళ్ళ నుండి రాబట్టబోతున్నారు. అండ్ సైమల్టేనియస్లీ ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇష్యూ అండ్ అట్లాగే బీసీసీఐ నుండి వచ్చినటువంటి నిధుల్లో కేవలం హైదరాబాద్తో పాటు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ఎంత ఖర్చు చేశారు, అసలు అందులో జరుగుతున్నటువంటి గోల్మాల్ సంబంధించినటువంటి ఆధారాలను సిఐడి ఇప్పటికే సేకరించింది. వాటిని ముందర పెట్టి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ కూడా ఇక్కడే ఉన్నారు. అతన్ని గత కొద్ది రోజుల క్రితమే సిఐడి అరెస్ట్ చేసింది. సో అతన్ని కూడా కస్టడీకి తీసుకున్నారు. సో వాళ్ళు ఇద్దరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్గా ఎలాంటి అరెస్టులు ఈ కేసులో ఉంటాయనేటువంటిది చూడాల్సి ఉంది. అండ్ హెచ్సీఏ సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజ్ స్టిల్ అప్స్టాండింగ్ ఉన్నారు. సో అతన్ని పట్టుకునేందుకు కూడా సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. సెప్టెంబర్ 30 హైకోర్టు డెడ్ లైన్. ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అంతకంటే ముందు తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని నెరవేర్చాలి. మరి ఇదంతా సాధ్యమేనా? బీసీ ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ ఆమోదం పొందేనా? ఇప్పుడు ఇవే అంశాలపై తెలంగాణ గడ్డపై హాట్ డిబేట్స్ నడుస్తుండగా లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదంపై ఉత్కంఠ నడుస్తున్న వేళ చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. 42% రిజర్వేషన్లు సాధించి ప్రజలకు మరింత చేరువవుతామన్నారు సీఎం రేవంత్. ఇటు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఈసీ ఇప్పటికే ఆల్రెడీ అన్ని రెడీ చేసింది. మరోవైపు ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ సీఎం ఆసక్తికర వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటారు? గవర్నమెంట్ అయితే చాలా కాన్ఫిడెన్స్తో ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందుతుంది. ఎందుకంటే చాలా టెక్నికాలిటీస్ని పరిశీలించిన తర్వాతనే పాసిబుల్ వేలోనే దాన్ని పంపించామనేది గవర్నమెంట్ చెప్తుంది. సో దానిలో భాగంగానే అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఎంపైరికల్ డేటా కానీ లేకపోతే కులగణనకు సంబంధించిన సర్వే కానీ మిగతా అంశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్లో పొందుపరిచిన తర్వాతనే గవర్నర్కి పంపించారు. కాబట్టి గవర్నర్ ఇక్కడ కూడా దీన్ని మళ్ళీ పరిశీలనకు పంపే అవకాశం అయితే లేదు అనేది గవర్నమెంట్ నుంచి ఈవెన్ సీఎం కూడా అదే కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు. సో గవర్నమెంట్ అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసింది. నిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు అట్లాగే జెడ్పీపీలు, ఎంపీపీల స్థానాలను నిర్దేశించింది. సో దానికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక నోట్ను, ఒక మెమోను కూడా జారీ చేసింది. దాంట్లో భాగంగా ఇమీడియట్గా స్థానిక ఎలక్షన్స్ సంబంధించిన అన్ని పనులను చేపట్టాలి, ఎక్కడ కూడా పెండింగ్ వర్క్ ఉండకూడదు. పూర్తి స్థాయిలో అంటే పోలింగ్ బూత్ల ఏర్పాట్ల నుంచి మొదలు పెడితే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎస్ఈసీ చేయాల్సిన పనులను మినహాయిస్తే మిగతా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయాలనేది ఆదేశించారు. సో దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా దాంట్లోనే పోతుంది. ఇక ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది, మొదటగా అంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆర్డినెన్స్ను డ్రాఫ్ట్ పంపించారు. డ్రాఫ్ట్లో 285A అనే ఒక సెక్షన్ని సవరిస్తూ 2018 పంచాయతీరాజ్ యాక్ట్ను సవరిస్తూ గవర్నర్కు ఒక డ్రాఫ్ట్ను పంపించారు, ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ పంపించారు. దాంట్లో 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్స్తో ఎలక్షన్స్కి వెళ్తే అది చెల్లది. 50% సీలింగ్ క్యాప్ ఉంది సుప్రీంకోర్టులో. ఏ రిజర్వేషన్స్ కూడా 50% మించకూడదు అని. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 2018 285A యాక్ట్ను సవరిస్తే కనుక సో 50% కంటే ఎక్కువ ఎక్సెస్ రిజర్వేషన్స్ని ఇస్తూ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. సో దాంట్లో భాగంగానే ఈ లైన్ను చేంజ్ చేస్తూ ప్రభుత్వం పంపించింది. సో ఇప్పుడు అసెంబ్లీలో 42% రిజర్వేషన్స్ బిల్ ఏదైతే పాస్ అయిందో సో దాన్ని అమలు చేయాలంటే గవర్నర్ నుంచి ఆర్డినెన్స్కి ఆమోదం లభించాల్సి ఉంది. అది ప్రభుత్వానికి వచ్చిన వెంబటే దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఢిల్లీలో సీఎం చెప్పిన అంశాలు, బిల్లు, ఆర్డినెన్స్ రెండు వేరు. బిల్లు కనుక ఆమోదం పొందితే ఆర్డినెన్స్ అవసరం ఉండదు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుని రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి సో అది కనుక ఆమోదం పొందితే అది ఇంకా కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో 42% రిజర్వేషన్స్తోనే మేము ఎలక్షన్స్కి వెళ్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో సో ఇప్పుడు దాని మీదుగా అంటే ఇప్పుడు సెప్టెంబర్ 30లోగా హైకోర్టు గడువు విధించింది కాబట్టి ఆ డెడ్ లైన్ ఉంది కాబట్టి సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో సో దానికి అనుగుణంగా ఆ డెడ్ లైన్ లోపల ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలంటే మాత్రం ఆర్డినెన్స్ కంపల్సరీ రావాల్సి ఉంది. సో దానికోసమనే గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ మంగళవారమే హైదరాబాద్కి వచ్చారు. సో వచ్చిన వెంబడే నిన్న నిజామాబాద్, ఇవాళ కరీంనగర్ ఇలా రెగ్యులర్ టూర్లు ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ వరకు ఆర్డినెన్స్ డ్రాఫ్ట్పై ఆమోద ముద్ర వేయనున్నట్టుగా తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా దానికోసం వెయిట్ చేస్తుంది. మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కూడా ఆగస్టు 15 లోపల కంప్లీట్ చేసి ఆగస్టు 3rd వీక్లో మొదటగా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ యాక్చువల్గా ఆనవాయితీ ప్రకారం అయితే ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందుంటాయి, దాని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. కాదు ఈసారి పార్టీ గుర్తులపై పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ముందుగా వెళ్ళాలనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కేవలం ప్రచారం మాత్రమే ఇది. సో ఇదంతా కూడా అంటే దానికన్నా ముందు ఒక బిగ్ ఛాలెంజ్ ఉంది కాబట్టి ఆర్డినెన్స్ విషయంలో నిర్ణయం జరగాల్సి ఉంది కాబట్టి దాని తర్వాత ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్. ఇక ఢిల్లీలో సమావేశం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలే పరిష్కారం. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నారు. పరిష్కారం దిశగా ఆలోచిద్దామని అవగాహనకి వచ్చారు. దీనిపై తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదన ఏంటో చూద్దాం. ఏపీతో జల వివాదాలు పరిష్కరించుకోవడం తమకి ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ఏపీతో గొడవ పడాలని, వివాదాలు పరిష్కారం కాకూడదని కొందరు కోరుకుంటున్నారని, వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీ మీటింగ్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకునేదే లేదన్నారు కేటీఆర్. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా రావాల్సిందేనని, లేదంటే తెలంగాణ తరహా ఉద్యమం రావడం ఖాయమన్నారు కేటీఆర్. నీటి వాటాల పరిష్కారానికి చంద్రబాబు డైరెక్షన్ లో కమిటీ వేశారని, కమిటీ నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ ఎలా ఒప్పుకుంటారని చెప్పారు కేటీఆర్. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ నడుస్తామంటే తాము ఒప్పుకోము అంటున్నారు కేటీఆర్.
ఇక ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో అసలు ఏం జరిగిందో ఇద్దరు బహిర్గతం చేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు సీఎంలు సొంత ఎజెండా తీసుకుని సమావేశానికి వెళ్లారన్నారు. జల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై కూర్చోబెట్టడంలో కేంద్రం విజయం సాధించిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఇటు ఢిల్లీలో సమావేశం ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చకే దారితీసింది. మూడు పార్టీలు మూడు వెర్షన్స్ బయటకు చెప్తున్నాయి. అసలు యాక్చువల్గా సమావేశంలో నీటి వివాదాల సమస్య పరిష్కారానికి వచ్చిందా లేదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్, కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులతో ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం. ఇది ఇన్ఫార్మల్ సమావేశం. దీనికి సంబంధించి అధికారికంగా ఇది అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన భేటీ కాదు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారాలకు సంబంధించి నీటి అంశాలపై చర్చించేందుకు రావాలని చెప్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని అంశాలకు సంబంధించి పరిష్కారం చూపించడం జరిగింది. అది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టుల వద్ద టెలిమీటర్స్ ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే కేఆర్ఎంబి జిఆర్ఎంబి కార్యాలయాలు ఒకటి అమరావతిలో, ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టుకి సంబంధించి మరమ్మతులకు సంబంధించి నిర్ణయం మరొకటి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి ప్రాజెక్టులు కానీ, ముఖ్యంగా నీటి కేటాయింపులు కానీ, అలాగే ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టులు, వాటికి అనుమతులు, వీటన్నిటికి సంబంధించి చర్చించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సాంకేతికపరమైన అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వీళ్ళంతా కూడా ఉంటారు. ఈ సోమవారం నాటికి ఆ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. సో బనకచర్లను మాత్రమే టార్గెట్గా చేసుకుని ఈ సమావేశం జరగలేదు. మొత్తం ఓవరాల్గా బనకచర్లని పైన ఫిర్యాదుతో మొదలుపెట్టి రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ నీటి కేటాయింపులు, తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంత నీటిని వాడుకుంటుంది, తెలంగాణ ఎంత నీటిని వాడుకుంటుంది, అలాగే వరద జలాలుగా ముఖ్యంగా సముద్రంలోకి ఎంత నీరు వృధాగా పోతుంది, సో ఆ లెక్కలన్నీ తేల్చేందుకు ఒక కమిటీ వేయడం జరిగింది. దీన్ని ఒక ముందడుగుగా కేంద్రం చూస్తుంది. సో రెండు రాష్ట్రాలకి మధ్య సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న స్టెప్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో రాజకీయంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ విజయం అని చెప్తున్నప్పటికీ దానిపైన ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఒక కమిటీ అనేది ఏర్పాటు కాబోతోంది. గడిచిన 10 ఏళ్లలో కూడా ఇటువంటి సమావేశాలు అనేకం జరిగాయి కేంద్రం వద్ద. కానీ రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి, సో తెలంగాణలో ఇంతకుముందే ఇనిషియేట్ తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులు కానీ, వాటి అలొకేషన్స్, వీటి సంగతి ఏంటి, వాటిని పట్టించుకోకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా అని చెప్పి పక్క రాష్ట్రానికి అనుమతులు ఇస్తూ పోతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్న కోణంలోనే ఒక సమావేశం నిన్న జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఏది ఒక ప్రాజెక్ట్ అంటూ కానీ, లేక ఇంత నీటిని ఏపీ తీసుకోవాలి, ఇంత నీటిని తెలంగాణ తీసుకోవాలన్న అంశం పైన ఒక క్లారిటీ అనేది రాలేదు. ఇకపై ఏర్పాటు కాబోయే కమిటీ ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంత నీటిని వాడుకుంటున్నారు, ఎంత నీటి లభ్యత ఉంది, ఎవరెవరు ఎన్నెన్ని టీఎంసీలు వాడుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు వాటికి అనుమతులకు సంబంధించి ఎంత ఫీజిబిలిటీ ఉంది, వీటన్నిటికి సంబంధించి ఆ కమిటీ, టెక్నికల్ కమిటీ అధ్యయనం చేసి ఎంత నీటి లభ్యత ఉంది, ఎంత సముద్రంలోకి వృధాగా పోతుంది, 2000 టీఎంసీలు ఏటా సముద్రంలోకి వృధాగా పోతుంది అంటున్నారు. నిజంగా అంత వెళ్తుందా, అందులో తెలంగాణ ఎంత వాడుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ 13 పాయింట్ల ప్రతిపాదనలు కేంద్రం ముందుంచడం జరిగింది. ఏపీ బనకచర్లతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర మధ్య ఉన్న ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమే కాబట్టి, సో కింద రాష్ట్రంగా మిగులు జలాలను, వరద జలాలను వాడుకునే హక్కు మాకుంటుందన్న విషయాన్ని కూడా నిన్న చెప్పినట్లుగా తెలుస్తుంది. సో కేంద్రం అయితే పర్టికులర్గా ఒక అంశానికి సంబంధించి అని చెప్పి ఎక్కడ కూడా పిఐబి ద్వారా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలాలకు సంబంధించి అని మెన్షన్ చేయడం జరిగింది, కానీ ప్రాజెక్టులు అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా ఈ కమిటీ ఏర్పాటిన తర్వాత ఆ కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి లభ్యత, కడుతున్న ప్రాజెక్టులు, అనుమతులు వీటన్నిటికి సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత వారి లెవెల్లో పరిష్కారం అయ్యాయి, వారి లెవెల్లో పరిష్కరించి ఉన్నత స్థాయి అంశాలకు సంబంధించి మళ్ళీ ఇటు కేంద్రానికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిలో మళ్ళీ సమావేశం జరగబోతోంది. సో దీనికోసం మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ 2000 ఇటు ఉమాభారతి అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ హయాంలో 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ రాష్ట్ర విభజన తర్వాత జరిగాయి. సో నెక్స్ట్ ఈ కమిటీ నివేదిక తర్వాత మళ్ళీ ఒకసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోయే అవకాశం కూడా ఉంది. సో దాని ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలకు సంబంధించి పంచాయతీని పరిష్కరించుకునేందుకు ఒక మార్గం లభిస్తుంది అని చెప్పి కేంద్రం భావిస్తుంది. సో చూడాలి మరి ఈ కమిటీ ఎటువంటి అంశాలని
ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఏ అంశాలను లేవనెత్తుతుంది, ఎంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇక ఇద్దరు సీఎంల మీటింగ్ లో ఏం జరిగింది, మీటింగ్ అయిపోయాక కూడా ఎజెండా మంటలు ఎందుకు రగులుతోంది, ఆ ఫుల్ డీటెయిల్స్ 7 PM 2 స్టేట్స్ లో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. మూవింగ్ ఆన్, జగన్ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా మారింది ఏపీలో సీన్. పోలీసులు మాఫియా డాన్లుగా మారిపోయారు, ప్రభుత్వ పెద్దల కోసమే పనిచేస్తున్నారని జగన్ అనడంపై తీవ్ర వివాదం తలెత్తింది. జగన్ కామెంట్స్ పై కన్నెర చేస్తున్న పోలీసులు అస్సలు తగ్గేదలే అంటున్నారు. అసలు పోలీసులను జగన్ ఏమన్నారు, ఎందుకన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు, ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉన్నారు, రివర్స్. సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే ఫుల్ సీరియస్ గా తీసుకుంది ఏపీ పోలీస్ అధికారుల సంఘం. మాఫియా డాన్లు నేరస్తులతో పోల్చడం సరికాదన్నారు. పోలీసులను చాలా అవమానకరంగా, హేళనగా జగన్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఏపీ పోలీసులను దేశం మెచ్చుకుంటుంటే ఓ మాజీ సీఎం ఇలా మాట్లాడడం సరికాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, చెప్పండి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏపీ పోలీసులు అన్నట్లుగా మారింది ఏపీలో సీన్. పొలిటికల్లీ దీన్ని ఎలా చూడొచ్చంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసును ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపైన పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడుతూ ఉంది. డిఐజీ స్థాయి అధికారులను ఉద్దేశించి ప్రధానంగా లిక్కర్కి సంబంధించి, శాండ్కి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్కి సంబంధించి, అలాగే పేకాట డెన్నులకు సంబంధించినటువంటి వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు అనుసరణలో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపేటతో పాటుగా ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి కమిషన్లు కూడా పోలీసులే చూస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడుతూ ఉంది. అలాగే ఎవరైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు అనుసరణలోనే కేసులు నమోదు చేయడం కావచ్చు, అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, అరెస్టులు చేసేయడం కావచ్చు, అలాగే వేధింపులకు గురి చేయడం కావచ్చు, ఇటు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన వరుసగా దాడి చేయడం లాంటి సందర్భాలను ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పోలీసులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసేందుకు ఇటు పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. ప్రధానంగా ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా పోలీసులు ప్రభుత్వాలకు, పార్టీలకు, లేకపోతే ఇంకో దానికో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలోనూ పోలీసులు విధులు నిర్వహించారు. వారిని ఉద్దేశించి ఈ రకంగా మాఫియా డాన్లతో పోల్చు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కూడా పోలీసులపైన తీవ్రంగా ఒత్తిడి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, కేసులు నమోదు చేయించిన సందర్భాలను, విధులను పక్కన పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా వారి విధులు నిర్వర్తించేటటువంటి క్రమంలో పోలీసులు అన్ని ఒత్తిళ్లను అధిగమించి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ విషయాలు ఇవి తెలియకుండా ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తారా అంటూ పోలీసు అధికారుల సంఘం ప్రశ్నిస్తూ ఉండగా, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరైతే నేరస్తులు ఉంటారో వారు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏ దేశంలోనూ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అటు క్రైమ్కి సంబంధించి కంట్రోల్ చేసేటటువంటి క్రమంలో, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేసేటటువంటి క్రమంలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తాయని, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు విధులకు సంబంధించినటువంటి వదిలేసి వెళ్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం మండిపడుతోంది. తక్షణమే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కూడా పోలీసు అధికారుల సంఘం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ వసంత్. విశాఖ కిడ్నీ రాకెట్ కి కేర్ ఆఫ్ గా మారిపోయింది. అమాయక ప్రజలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ మాఫియా రెచ్చిపోతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ అరాచకాలు మరొక్కసారి బయటపడ్డాయి. ఏలూరుకు చెందిన రంగబాబు ఆర్థిక ఇబ్బందుల్ని కేటుగాళ్లు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. రంగబాబుకు ఒక వ్యక్తి ఫోన్లో డాక్టర్గా పరిచయం అయ్యాడు.
తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని వైద్యుడికి చెప్పుకోవడంతో కిడ్నీ విక్రయించు చాలా డబ్బులొస్తాయి అని ప్రలోభాలకు గురిచేశాడు. దీంతో కిడ్నీ విక్రయించడానికి సిద్ధమయ్యాడు రంగబాబు. ఏలూరు నుంచి విశాఖకొచ్చి ఒక హోటల్లో దిగాడు. రంగబాబు కిడ్నీ విక్రయించడానికి విశాఖకొచ్చినట్లు తెలియడంతో ఆ హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన 4th టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కిడ్నీ అమ్మకానికి సంబంధించిన మెసేజెస్ ని గుర్తించారు పోలీసులు. ఒడిశా డాక్టర్ ఆనంద్ పేరుతో రంగబాబుకు మెసేజెస్ వచ్చాయని పోలీసులు తెలిపారు. డాక్టర్ బ్రోకర్ ఎవరు అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. మరొకవైపు గతంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుల్లో నిందితులతో వీరికి ఏవైనా సంబంధాలున్నాయా, వైద్యులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒడిశా నుండి ఒక డాక్టర్ పేరిట మెసేజెస్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మేము అతను డాక్టరా కాదా లేకపోతే ఫేక్ డాక్టరా, బహుశా ఫేక్ డాక్టర్ అని తెలుస్తుంది. సో అతనితో ఏమైనా ప్రమాదం ఉందా లేదా, లింక్ ఉందా లేదా, ఫస్ట్ ఆ లింక్ చెక్ చేస్తున్నాం. సో అతన్ని పిలిపిస్తే, అతన్ని ట్రేస్ చేస్తే, ఇంట్రోగేట్ చేస్తే ఫర్దర్ క్లూస్ దొరుకుతాయేమో అని ఆలోచిస్తున్నాం. సో అందుకే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అలాగే రంగబాబు లాగే ఇంకేవైనా కేసులు నమోదయ్యాయా? అంటే కిడ్నీ అమ్ముకోవడానికి వచ్చాం మేము అని చెప్పి. ఖచ్చితంగా అసలు ఆ డాక్టర్ ఆనంద్ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో వెరిఫై చేస్తున్నారు. ఇంతకీ డాక్టర్ ఆనంద్ పేరుతో చెప్పుకునే ఆ వ్యక్తి అదే పేరుతో కొనసాగుతున్నాడా, లేక అతను డాక్టర్ అయినా లేక బ్రోకరా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 3 సార్లు ఒకే హోటల్ను అదే డాక్టర్ ఆనంద్ పేరుతో బుక్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. తొలుత జనవరి 27న ఒకసారి కాల్ చేశాడు. కాల్ చేసి తమ మనుషులు వస్తారు, ముగ్గురు వారికి గది ఇవ్వాలని సూచించడంతో ఆ డాక్టర్ ఆనంద్గా చెప్పుకునే అతను సూచించిన మేరకు ఆ హోటల్ యాజమాన్యం ముగ్గురు ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తులకి హోటల్ గది కేటాయించింది. 27, 28, 29 3 రోజుల పాటు అక్కడ ఉన్నారు. తర్వాత రాత్రి ఆ గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతోపాటు మరోసారి మే 16న మరోసారి అదే డాక్టర్ ఆనంద్ పేరుతో మరోసారి కాల్ చేశాడు. ఆ తర్వాత రిజర్వ్ చేయాల్సిందిగా ఒక గదిని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎవరు కూడా ఆ సమయంలో రాలేదు. అయితే తాజాగా జూన్ 29న మరోసారి డాక్టర్ ఆనంద్గా చెప్పుకుని మరోసారి అదే హోటల్కి కాల్ చేసి ఒక 2 వ్యక్తులు వస్తారు, వాళ్ళకి గదిని కేటాయించాలని చెప్పడంతో హోటల్ యాజమాన్యం సరైనని వాళ్ళు నిర్ణయించుకొని ఏలూరు నుంచి వచ్చిన రంగబాబు, యేసురాజుకి ఇద్దరికి కూడా ఆ హోటల్ గదిని కేటాయించారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఒక డిస్కషన్ అనేది జరిగింది. కిడ్నీ అమ్మకానికి వచ్చానని రంగబాబు డిస్కస్ చేసే క్రమంలో దాన్ని నివారించేందుకు యేసురాజు అతన్ని వారించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చెప్పడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. పోలీసుల వరకు పంచాయతీ వచ్చేసరికి ఇది కాస్త ఈ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం నడుస్తుందా మరోసారి అన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎక్కడైతే ఆ ఫస్ట్ జనవరి 27న హోటల్ గదిని బుక్ చేసిన తర్వాత డాక్టర్ ఆనంద్గా చెప్పుకునే వ్యక్తి దానికి సంబంధించి 15,000 వరకు రెంట్ బకాయి పడిన నేపథ్యంలోని ఆ హోటల్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ డాక్టర్ ఆనంద్ ఎవరు, అతని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ రంగబాబు ఏలూరు నుంచి విశాఖ వరకు రావడానికి అతను కిడ్నీ అమ్మకానికి ప్రోత్సహించింది ఎవరు, దీని వెనుక ఏ ముఠా పనిచేస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో సిడిఆర్ అనలైజ్ చేస్తున్నారు. అటువైపు యేసుబాబు, రంగరాజుతో పాటు మరోవైపు ఆ డాక్టర్ ఆనంద్గా చెప్పుకునే వ్యక్తి ఫోన్ నెంబర్తో పాటు హోటల్ యాజమాన్యానికి సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా పూర్తిస్థాయిలో డేటాను అనలైజ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.